మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో మేము పనిచేసింది సంవత్సరంన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము. ఇవాళ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ గాని, డేటా సెంటర్స్ గాని, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము. 10 సంవత్సరాలు మీరు ఏమీ చెయ్యకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? మేము కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్ గా పనిచేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల ఒక ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైన హరీష్ రావుకు మోయినాబాద్ లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్ కు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్ కు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్, 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా?